ఐవీఎఫ్ చేయించుకుని కన్సీవ్ అయిన తర్వాత కంపల్సరీ సిజేరియనే చేయించుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు నార్మల్ డెలివరీ కాదు, ట్రై చేయొచ్చా లేదా అని కూడా అడుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ అనేది ఐవీఎఫ్లో ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది గ్రోత్ ఎలాగుంటుందో, ఈవెన్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ ద్వారా చేయించుకున్నా లేదు ఐయుఐ ద్వారా చేయించుకున్నా బేబీ గ్రోత్ అనేది అలాంటివే ఉంటాయి అన్నమాట. జనరల్గా ప్రెగ్నెన్సీలో కొంతమంది పేషెంట్స్కి డయాబెటీస్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అనే కండిషన్, షుగర్ రావడం కానీ, కొంతమందికి బీపీ పెరగడం, దాన్ని ప్రీ ఎక్లాంప్షియా అంటారు. కొంతమందికి ఏంటంటే విపరీతమైన బరువు పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి ఎనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉండటం ద్వారా బేబీ వెయిట్ అనేది బాగా తక్కువ ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కన్సీవ్ అయిన విధానాన్ని బట్టి అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్లో అయితే నార్మల్ డెలివరీ అవుతుంది, ఐవీఎఫ్లో అయితే సిజేరియన్ అవుతుంది, ఆ పద్ధతి ప్రకారం కాదు. సో 9 నెలలు టర్మ్ నిండిన తర్వాత బేబీ ఉన్న కండిషన్ పేషెంట్స్కి నార్మల్ డెలివరీయా సిజేరియనా అని నిర్ధారించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.